మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లా కావలి నుంచి మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అబ్కాబ్ మాజీ చైర్మన్ పొలిశెట్టిపై దాడి జరిగింది. మత్స్యకారులు దాడులు చేశారు. పెద్ద కాపులను బంగారుపాళ్యం మత్స్యకారులు కట్టేశారు. 6 నెలల క్రితం తమిళనాడుకు చెందిన 4 మరబోట్లు కావలి తీర ప్రాంతంలో మత్స్యకారులు పట్టుకున్నారు. 3 రోజుల కిందట జువ్వెలదిన్న హార్బర్ లో ఉన్న మరబోట్లని తమిళనాడుకు చెందిన జాలర్లు ఎత్తుకెళ్లారు. మరబోట్ల చోరీ వెనుక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఉన్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, నెల్లూరు జిల్లా కావలిలో ఏం జరుగుతోంది? మత్స్యకారులు ఏం చెబుతున్నారు? అంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మత్స్యకారులకు ఉన్నటువంటి సమస్య, తమిళనాడు నుంచి వచ్చేటువంటి మరబోట్లు ఇక్కడకు రావడం వల్ల ఇక్కడ చేపల వేటకు తమకు ఇబ్బంది అవుతుందని పదే చెబుతున్నారు. ఇదే విషయంపై 2 రాష్ట్రాల మధ్య కూడా అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి. అయినా కూడా ఫలితం లేదు. మేము ప్రతిసారి కూడా మేమే నష్టపోతున్నామని ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రత్యేకించి ప్రకాశం, నెల్లూరు జిల్లా మత్స్యకారులు చెబుతూ ఉన్నారు. అయితే ఇటీవల చొరబాటుగా వచ్చినటువంటి చెబుతూ 4 బోట్లను స్థానిక మత్స్యకారులు పట్టుకున్నటువంటి వాటన్నింటినీ కూడా జువలదిన్న ఫిషింగ్ హార్బర్ లో ఉంచారు. అయితే 4 రోజుల క్రితం వాటిని అర్ధరాత్రి అపహరించుకుని వెళ్లారు. సో దీనికి కారణం వారికి సహకరించింది అక్కడ ఉన్నటువంటి పెద్ద కాపులుగా ఉన్నటువంటి నాయకులేని గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వారి ఇళ్లపై దాడి చేసి వాళ్ళందరినీ కూడా నిర్బంధించి దాడి చేసి అక్కడే కూర్చొని పెట్టినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అక్కడికి వెళ్లాలంటే మామూలుగా ఎవరు వెళ్లాలన్నా కూడా పెద్ద కాపుల అనుమతి అనేది అవసరం. అలాంటిది ఇప్పుడు పెద్ద కాపులనే అనుమానిస్తూ అక్కడ వారిపై దాడి చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వారందరితో కూడా మాట్లాడి సో అక్కడ ఆ నిర్బంధంలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నారు. రైట్ మురళి.